DTV న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మండలం ఆనాజ్పూర్ గ్రామం నుండి చలో వరంగల్లోని ఎలకతుర్తి ఎక్స్ రోడ్డు హన్మకొండ వేదికగా జరిగే 25వ రజతోత్సవ సభకు ఆనాజీపూర్ గ్రామం నుండి బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ఏళ్ల విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ 25వ రజతోత్సవ భారీ బహిరంగ సభకు భారీ ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు బయలుదేరడం జరిగింది. అలాగే గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేసి భారీ ఎత్తున 25వ రజతోత్సవ భారీ బహిరంగ సభకు బయలుదేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాజా మాజీ గ్రామ సర్పంచ్ కావలి రంగయ్య, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు ఏళ్ల విజయభాస్కర్ రెడ్డి, తెలంగాణ ఉద్యమ నేత గుర్జాని వెంకటేశం గౌడ్, రాగని సుఖేందర్, కావలి మల్లేష్, కావలి రాములు, పల్లె నరసింహగౌడ్, కట్ట సత్తయ్య, కట్ట లక్ష్మయ్య, రచపాక మహేష్, ఏర్పుల అశోక్, వర్ఖాల బాలరాజ్, వింజమూరి కృష్ణ పాల్గొన్నారు. అధ్యక్షుడు కేసీఆర్ పిలుపు మేరకు ఈరోజు 20వ వసంతములకు అడుగుపెడుతున్న సందర్భంగా వరంగల్లో జరుగుతున్న ఎలకతుర్తి సభ జరుగుతున్న సందర్భంగా అనాజ్పూర్ నుండి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, సీనియర్ కార్యకర్తలు, ఉద్యమకారులు పెద్ద ఎత్తున వరంగల్ ఎలకతుర్తి సభకు బయలుదేరుతున్నాము. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి మొట్టమొదటి హామీలకు వ్యతిరేకంగా ఈరోజు కేసీఆర్ ఏం చెప్తాడా అని మేము ఆతృతగా చూస్తూ ఉన్నాము. అదేవిధంగా అనాజ్పూర్ నుండి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున వరంగల్ సభకు బయలుదేరుతున్నాము. జై కేసీఆర్. మన అనాజ్పూర్ గ్రామశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ర్యాలీ మన కేసీఆర్ గారి పిలుపు మేరకు ఈ యొక్క రజతోత్సవ సభకు భారీగా బయలుదేరడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ ఈ అన్యాయమైనటువంటి అనేక హామీలు ఇస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి మనకు ప్రజలు కూడా ఎప్పుడు వస్తాడు కేసీఆర్ అని ఎదురు చూసే తరుణం ఆసన్నమైంది. కాబట్టి మన గ్రామ పంచాయతీ స్థాయి నుంచి మన రాష్ట్ర స్థాయి రానున్న 3.5 సంవత్సరాల్లో మన ప్రభుత్వమే రాబోతుంది. కాబట్టి గట్టిగా ఈ యొక్క ప్రజలు అందరూ కూడా తీవ్ర వ్యతిరేకతతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన భారీ సంఖ్యలో కూడా మన గ్రామ స్థాయి నుంచి కూడా అనేక పార్టీలను గెలిపించి మన యొక్క టీఆర్ఎస్ కార్యకర్తలను మరియు అలాగే పార్టీ అధ్యక్ష కార్యదర్శులు అందరినీ కూడా ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. ఇంతటితో ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. తెలంగాణ జై కేసీఆర్. యావత్ తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ పార్టీ రథోత్సవ శుభాకాంక్షలు. 25 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఈ తరుణంలో అనేక కారణాలు, కొన్ని సందర్భాల వల్ల టీఆర్ఎస్ పార్టీ లేదు తెలంగాణ రాష్ట్రంలో. ఈ ధృతరాష్ట్రుడి ప్రభుత్వంలో యావత్ సమాధానం నిబ్బరబోతుంది. వారి పాలన వల్ల అనేక మంది తీవ్ర దిగ్భ్రాంతి చెందుతున్నారు. ఈ సందర్భానికి ఈరోజు కేసీఆర్ గారి యొక్క రజోత్సవ సభలో యావత్ తెలంగాణ సమాజం ఏకతాటిపై వచ్చి ఈ యొక్క ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఒక వేదిక కాబోతుంది. ఈ యొక్క కార్యక్రమానికి అనేక మంది రాష్ట్ర నలుమూలలు రాబోతున్నారు. జై తెలంగాణ. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీగా కొనసాగుతున్నటువంటి
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బహిరంగ సభకు పెద్ద ఎత్తున అనాజ్పూర్ గ్రామం నుంచి టీఆర్ఎస్ శ్రేణులు అందరూ బయలుదేరి వెళ్తున్నాము. ఈ యొక్క సభలో కేసీఆర్ గారు తీసుకునే నిర్ణయాలు ప్రస్తుత పాలక ప్రభుత్వానికి పెద్ద చెంపపెట్టుగా ఉంటాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. టీఆర్ఎస్ శ్రేణులు అందరూ పెద్ద ఉత్సాహంతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.